నన్ను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ చక్కటి సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి పాస్టర్ అనిల్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతవరకు చక్కటి పాటలు సువార్త సాక్ష్యముతో నడిపించి చక్కగా దేవుని సన్నిధిని మనమందరం అనుభవించేలా చేసిన దైవజనులు మరి సాయిలన్న గారికి, వారితో వచ్చిన బ్రదర్ గారికి, సభలో ఇచ్చేసిన సేవకులందరికీ కూడా ఇచ్చిన దేవుని బిడ్డలని మీకు అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మరి సాయిలన్న గారిని మరొకసారి ఈ సంవత్సరం కలవడం చాలా సంతోషం. ఇంచుమించు 6-7 సంవత్సరాల క్రితం అనుకుంటా విజయవాడలో మేము కలిసి ఒక వేదిక మీద వాడబడ్డాం. మరి నేను ఆయనకు గుర్తు ఉండదు అనుకున్నాను, కానీ పలకరించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా మంచి సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం వారిది. తెలంగాణతో నాకు కూడా చాలా అనుబంధం ఉంది. నా భార్యది తెలంగాణ, బెల్లంపల్లి, అప్పట్లో ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు మంచిర్యాల. దేవుని పరిచర్య అక్కడ తెలంగాణలోనూ చేస్తాను, ఒరిస్సాలో కూడా దేవుని పరిచర్య నేను చేయడం జరిగింది. చాలా సంతోషం. హల్లెలూయా. నేను ఏ విషయాలు వాక్యం నుంచి తీసి చెప్తానో అవే వాక్యం తీయకుండా, బైబిల్ తెరవకుండా జాగ్రత్తగా నానబెట్టి ఉతికి జాడించి పిండి ఆరేసారు. హల్లెలూయా. చాలా సంతోషం. నిజం ప్రియులారా, దేవుడు చాలా గొప్పవాడు. మంచిది. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు నేను తీసుకోకుండా క్లుప్తంగానే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడకు ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదనను. చాలు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో నీ విశేషమైన కృప కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు వేడుకుంటున్నాము నాయన. మీ వాక్శక్తిని మా హృదయంలోనికి విడుదల చేయమని అడుగుతున్నాము నాయన. మీ మహిమగల రాకడకై మేము సిద్ధపడినట్లుగా ప్రభు మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన యోహాను గురించి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమిటి అనగా, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమి అన్నాడు పేతురుతోటి. ఈ మాటలు మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం 22-23 వచనాల్లో చూడొచ్చు, తీయవలసిన అవసరం లేదు. నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేమిటి అని అడిగాడు పేతుర్ని. దానివల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే యేసు ప్రభు యొక్క రెండో రాకడ వరకు యోహాను చనిపోడేమో అనుకున్నారు. కానీ ఆ మాటలో భావం ఏంటి అంటే, యోహాను బ్రతికున్నప్పుడే యేసు ప్రభు యొక్క రాకడ ఈ యుగాంతం ఎలా ఉంటుందో అతనికి చూపించే వరకు అతడు చనిపోడు అనే అర్థం వచ్చేలా దేవుడు మాట్లాడాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. అలాగే అపోస్తలులందరూ అప్పటికి చనిపోయారు, యోహాను ఒక్కడే బతుకున్నాడు. యోహానును అరెస్ట్ చేసి చాలా భయంకరంగా హింసించి మరుగుతున్న నూనెలో కూడా పోసిన ఆయన చనిపోకుండా బ్రతికే ఉండేసరికి ఆశ్చర్యపోయి, ఎందుకు బ్రతుకున్నాడు? ఇంత ఘోరమైన బాధపడి ఎవరైనా చచ్చిపోతారు కానీ ఎందుకు బతుకున్నాడు అంటే ఒక వాక్యము ఆయన బతికిస్తుంది, ఒక ప్రవచనము ఆయన బతికిస్తుంది. ఏంటి అంటే యేసు ప్రభు రాకడ అతడు చూచే వరకు చనిపోడు. స్తోత్రం చెప్పినాడు ఒకసారి. ఆ తర్వాత ఆయన పద్మాసు దీపంలో పడవేసినప్పుడు పద్మాసు దీపంలో ఆయన చూస్తున్న ఈ దర్శనం అనడం కంటే ఈ ప్రత్యక్షత అంతా చూశాడు. ప్రకటన గ్రంథ ప్రత్యక్షత అంతా చూశాడు. పిల్లారా, ఏమి చూశాడో 4 ముక్కల్లో చెప్పొచ్చు. ప్రకటన గ్రంథం దేని గురించి చెప్తుంది? నంబర్ 1, ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు ఎవరో చెప్తుంది, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో చెప్తుంది. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభుని 7 రూపాలలో చూశాడు అపోస్తలుడైన యోహాను. ఆ రూపాలు కనుక అర్థమైతే అసలు బైబిల్ అంతా అర్థమైపోయినట్టే. రెండోది, ప్రకటన గ్రంథం ఏం బయలుపరుస్తుంది అంటే సంఘము యొక్క భవిష్యత్ ఏంటి, యేసు ప్రభుని నమ్ముకున్న క్రైస్తవుల భవిష్యత్ ఏంటో తెలియజేస్తుంది. 3, ప్రకటన గ్రంథం ఏం బయలుపరుస్తుంది అంటే ఈ సంఘం బయట ఉన్న అన్య జనుల ప్రపంచం అంతా
వాళ్ళ భవిష్యత్ ఏంటో బయలుపరుస్తుంది. 4 దెయ్యాలు, సైతాను, వాడి సైన్యం అంతా, వాడి భవిష్యత్ ఏంటో ప్రకటన గ్రంథం బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. సరే, ఈ పూట 2 విషయాలు కనుక మీ ముందు పెట్టాలంటే, సంఘం యొక్క భవిష్యత్ ఏంటో, ప్రపంచం యొక్క భవిష్యత్ ఏంటో చాలా క్లుప్తంగా మీ ముందు ముందు ఒక తలుపు తెరవబడి ఉంది. తెరవబడిన తలుపు దగ్గర యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నిలబడి తన సంఘాన్ని చూసి ఇక్కడికి ఎక్కిరము అని పిలుస్తున్నాడు. వాస్తవానికి అక్కడ అపోస్తలుడైన యోహానును పిలిచాడు. కానీ నేను సంఘం అనడానికి కారణం ఏంటో తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి గట్టిగా హల్లెలూయా. కొంచెం లోపలికి వెళ్ళే ముందు ఒక విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. నిన్న రాత్రినే చెప్పాను, ఏ బైబిల్ మనకి దేవుని ప్రేమ గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని ఉగ్రత గురించి చెప్తుంది. ఏ బైబిల్ మనకి దేవుని క్షమాపణ గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని శిక్షల గురించి చెప్తుంది. ఏ బైబిల్ మనకి దేవుని కృప గురించి చెప్తుందో అదే బైబిల్ మనకి దేవుని తీర్పుల గురించి కూడా చెప్తుంది. ఈ పాజిటివ్ సైడ్ చెప్పిన వాళ్ళందరినీ సువార్థికులు అంటారు. ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని, ఆ రూపాలన్నీ చూపించే వాళ్ళను ప్రవక్తలు అంటారు అన్నాను. దేవుడు నన్ను ప్రవక్త పరిచయకు మాత్రమే పిలిచాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అయితే పౌలు అంటాడు, నువ్వు అపోస్తలుడైనా, నువ్వు ప్రవక్తమైనా, నువ్వు ఎవరివైనా సరే సువార్త ప్రకటించాల్సిన భారము మనం అందరి మీద మోపబడింది. కాబట్టి ఎవరైనా సువార్త చెప్పాల్సిందే. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మీకు నేను ఏదైనా సువార్త చెప్పగలిగిన కొంచెమే చెప్తాను, దుర్వార్తలు ఎక్కువ చెప్తాను. మరి ఈ రాత్రి మీ కొరకు నేనైనా సువార్త చెప్పగలిగితే ఆ సువార్త ఏమిటి అనగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉంది. స్తోత్రం చెప్పినట్టు సార్ హల్లెలూయా. ప్రపంచ ప్రజల కొరకు పరలోకపు తలుపులు తెరబడి ఉండడమే ఒక శ్రేష్టమైన, శ్రేయస్కరమైన సువార్త. ప్రియులారా, పరలోకపు తలుపులు తెరబడి ఉండడం అంటే ఏంటి? పరలోకపు ఆశీర్వాదాలన్నీ భూమి మీద ప్రజలకు ఈ రోజు వరకు అందుబాటులో ఉన్నాయి అని అర్థం. మీరు కావాలి అంటే అడిగి తెచ్చుకోండి అని అర్థం, సంపాదించుకోవచ్చు అని అర్థం. తలుపులు తెరబడినగా పరలోకపు ఆశీర్వాదాలు దొరికే అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పరలోకపు ఆశీర్వాదాలు అంటే ఏంటి? రాత్రి అన్నా, ఇళ్ళు వాకిళ్ళు, వెండి బంగారులు, వజ్ర వైడూర్యాలు, ఇందాక సాయిలన్న గారు చెప్పినట్టుగా ఇవి పరలోకపు ఆశీర్వాదాలని మీరు ఎలాగనుకుంటున్నారు? ఇవి భూమి మీదనే దొరుకుతున్నాయి. రాత్రి చెప్పిన యేసు ప్రభుని నమ్ముకోకుండానే సినిమా యాక్టర్లకి లేవా ఈ పేరు ప్రఖ్యాతులు, వెండి వజ్రాలు వైడూర్యాలు, ఆస్తిపాస్తులు? ఇవి కాదు సాక్ష్యాలు. రక్షణ సాక్ష్యం వేరు, ఈ సాక్ష్యాలు వేరు. భూమి మీద దొరికేవి, వాటిని పరలోకపు ఆశీర్వాదాలను మనం ఎలాగంటాం? భూమి మీద ₹1,00,00,000 ఇస్తానన్నా దొరకనివే పరలోకపు ఆశీర్వాదాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కుంటానన్నా దొరకదు ప్రియులారా. చెప్పాలంటే చాలా ఉన్నాయి. అందులో దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, పరలోకపు ఆనందం వేరు, పరలోకపు సమాధానం వేరు, దేవుని ప్రేమ వేరు, దేవుడిచ్చే రక్షణ వేరు, దేవుడిచ్చే క్షమాపణ వేరు. వాటికి భూమి మీద వెల్ల కట్టలేము ప్రియులారా. అవన్నీ పరలోకం నుండి దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉండి ద్వారాలు తెరిచి పెట్టాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. మనం పరలోకం వెళ్ళాలన్నా, వెళదామనుకున్నా పరలోకపు ద్వారాలు తెరబడే ఉన్నాయి మనం చేర్చుకోవటానికి. ఇదే సువార్త. ఇకపోతే చెప్పాను కదా, దుర్వార్తలు ఎక్కువ చెప్తాను నేను. దుర్వార్త ఏమిటి అనగా, ఈ పరలోకపు తలుపులు అతి త్వరలో మూసివేయబడబోతున్నాయి. ఎప్పుడు మూసేస్తాడో, మూసిన తర్వాత ఏమవుతుందో 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. యోహాను చూస్తున్నాడు పరలోకపు తలుపులు. అదిగో పరలోకమందు ఒక తలుపు తెరబడి ఉండుట చూచుతిని. ఆ తెరబడిన తలుపు దగ్గర యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిలువలో చనిపోయి 3వ రోజున తిరిగి లేచి 40 రోజులు తనను తాను సజీవునిగా కనపరుచుకొని
ప్రియులారా 40 రోజుల తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమై తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అని చెప్తుంది. తండ్రి యొక్క కుడిపార్శ్వమున అనగా దేవుని సింహాసనం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఆ సింహాసనం ఎక్కడుంటది అంటే పరలోకములో మధ్యలో ఉంటది. పరలోకానికి కేంద్రమే దేవుని సింహాసనం. ఎందుకంటే ప్రకటన గ్రంథం చెప్తుంది, పరలోకములో ఏమున్నా అవి సింహాసనము చుట్టూ తిరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. సింహాసనము చుట్టూ 24 పెద్దలు, సింహాసనము చుట్టూ 4 జీవులు, సింహాసనమును ఆవరించి ఉన్న దేవదూతలు, సింహాసనము చుట్టుకొని ఉన్న పరిశుద్ధులు చుట్టుకొని ఉన్నాయంటే సింహాసనం ఎక్కడుంది? మధ్యలో ఉంది. పరలోకానికి కేంద్రమే దేవుని సింహాసనం. దేవునికి స్తోత్రం. కానీ యోహాను అంటున్నాడు, లేదు సార్, నేను చూసే సమయానికి ఆయన సింహాసనం దగ్గర లేడు, ఆయన ద్వారం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ద్వారం దగ్గరకు వచ్చాడా లేదా మనకి తేలిపోవాలి. అది తేలాలి అంటే ఒక వాక్యం చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. చాలు, దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. హల్లెలూయా. శిష్యులు యేసు ప్రభువును 3 ప్రశ్నలు అడిగారు. దానికి కంబైన్డ్ గానే నేను ఆన్సర్ ఇస్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఇవి ఎప్పుడు జరుగును అంటే యెరూషలేము దేవాలయము కూలిపోతుంది అని ప్రభు చెప్పాడు. అది ఎప్పుడు జరుగును అని అడిగారు. రెండో ప్రశ్న, నీ రెండవ రాకడికి గుర్తులేంటి, సూచనలేంటి మాకు చెప్పండి అని అడిగారు. మూడో ప్రశ్న, యుగాంతానికి సూచనలేంటి మాతో చెప్పండి అని అడిగారు. ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన జవాబు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఈ మూడింటిని కలిపే చెప్పాడు. ఎందుకంటే మూడింటికి ఒకటి లింక్ ఉంది కనుక మూడింటిని కలిపే చెప్పాడు. యేసు ప్రభు యొక్క రెండో రాకడికి సంబంధించి, యుగాంతానికి సంబంధించి బైబిల్ మనకి 4 రకాలైన సూచనలు చెప్తుంది. ఎన్ని రకాలు చెప్పండి? 4 రకాలైన సూచనలు. మొదటి రకం, సంఘములో సూచనలు చూపించాడు ప్రభు. క్రైస్తవులు ఎలాగుంటారు? యేసు ప్రభు రెండవ రాకడ సమయానికి, యుగాంత సమయానికి, ప్రపంచము నాశనం అయిపోయే ఆ దినాలలో క్రైస్తవుల పరిస్థితి ఎలాగుంటుంది, సంఘాల పరిస్థితి ఎలాగుంటుంది, సేవకుల పరిస్థితి ఎలాగుంటుంది, సేవ పరిస్థితి ఎలాగుంటుందో చెబుతూ ఆయన కొన్ని మాటలు అలా చెప్పుకుంటే ఏమన్నాడంటే, మీరు మోసపోకుండా చూచుకొనుడి అన్నాడు. అంటే యేసు ప్రభు రాకడ దినాల్లోనే అధిక శాతం మంది క్రైస్తవులు మోసంలో ఉంటారు. ఏమండి, పాపులనైనా మార్చొచ్చేమో కానీ మోసంలో ఉన్న వాళ్ళని మార్చలేము. మోసం అంటే ఏంటి? వాడి బతికేమో పూర్తిగా నాశనం అయిపోయింది, అయినా వాడు ఏమనుకుంటుంటాడంటే, నేను బాగానే ఉన్నానన్నా, నేను బాగానే ఉన్నాను. మీరు చెప్పేది రాత్రే దేవుడు నాతో మాట్లాడాడంటే ఇంకా ఆడికి ఏం చెప్తాను చెప్పండి. మీరు మాట్లాడుకోండి, దేవుడు మీరు మాట్లాడుకోండి అంటాం. పాపినైనా కన్విన్స్ చేయొచ్చేమో కానీ మోసంలో ఉన్నవాడిని కన్విన్స్ చేయలేము. ఇలా మోసపోవడానికి కారణం ఏంటో కూడా ప్రభువు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అనేకులు నా పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేసేస్తారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నాకు రాత్రి చూపించాడంటే, మీరు నాకు 10,000 ఇస్తారంట అని అంటే ఏం చెప్తాం? ఇక ఇంటింటికి వెళ్ళిపోయి కొంతమంది, దేవుడు నాకు చూపించాడు మీ ఇంటికి వెళ్ళమని, దేవుడు నాకు చూపించాడు మీరు దేవునికి ఇంత ఇవ్వాలని. ఇవే బయలుదేరుతున్నాయి. టీవీ స్పీకర్లు అందరూ చేసే పనులు ఇవే. జనాలకు రావాలి, లేదు వాళ్ళకి వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పేరు చెప్పి మోసాలు జరుగుతున్నాయి. ఇక ఆయన పేరు చెప్తే ఎవరు కాదంటారు చెప్పండి? ఇక తాగుబోతులు, వ్యభిచారులు, 2-3 భార్యలు ఉంచుకున్న వాళ్ళు, ఏమండి డబ్బు దోచుకుని తిన్నవాళ్ళు, రహస్య జీవితం అంతా కుళ్ళిపోయిన జీవితాలు, కానీ స్టేటస్ బాగానే ఉంది బయటికి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా దొరికిపోతారు, ఎప్పటికైనా ఎక్స్పోజ్ అవ్వాల్సిందే ఎవరైనా సరే. దొరకనంత సేపే దొరలంట జనాలందరూ, ఎప్పటికైనా బయటపడతారు ఎవరైనా. భయంకరమైన మోసములో ఉన్నారు.
మరలా చెప్తున్నాను, యేసు ప్రభువుని నమ్ముకోవడం వలన మీకు ఆస్తులు దొరికినాయి అనేది కాదు సాక్ష్యం. రక్షణయే సాక్ష్యం పరలోకానికి తీసుకెళ్తుంది. ఎందుక సాయినారాయణ గారి పాటలన్నీ అవే. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎంత చదువుకుంటే ఏంటి, ఎంత సంపాదిస్తే ఏంటి, ఎంత ఆస్తులు ఉంటే ఏంటి, చస్తే దేవుని దగ్గరికి వెళ్తావనే నిరీక్షణ, ధైర్యము, అట్టి రక్షణ నీకు లేకపోతే వ్యర్థం ప్రియులారా. యేసు ప్రభు వెనకాల జన సమూహం ఉన్నారు, కానీ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ పొందుకొని సంఘముగా పిలబడిన వాళ్ళు మాత్రం 120 మందే. ఆ జన సమూహం అంతా మేడగదిలో ఉండుంటే వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకొనకపోదురా. పరలోకం నుండి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు అంటే దాని అర్థం ఏంటంటే పరలోకపు ఐడి సంపాదించినట్టే. ఐడి పరలోకపు ఆధార్ కార్డు సంపాదించినట్టే, రేషన్ కార్డు సంపాదించినట్టే. హల్లెలూయా. జనమంతా స్వస్థతలు పొంది వెళ్ళిపోయారు, రొట్టె తిని వెళ్ళిపోయారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళే సంఘం. ఆ సంఘమే ఎత్తబడబోతుంది. గుర్తుపట్టండి ఈ మాటలు. మోసంలో ఉన్న క్రైస్తవులు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. సంఘములో సూచనలు చెప్తూ ఇంకొక మాట ప్రభు అన్నాడు, ఏమిటి? ఆ దినముల్లో నా నామము నిమిత్తము సకల జనుల ద్వారా మీరు ద్వేషించబడతారు. 24:9 చదవండి, అదే మత్తయి సువార్త. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. 1999వ సంవత్సరం గ్రహన్ స్టేమ్స్ ని కాల్చి చంపిన సమయం మొదలుకొని ఒరిస్సాలో 2007వ సంవత్సరం గుజరాత్లో జరిగిన హింసల దగ్గర నుండి, 2008వ సంవత్సరం ఒరిస్సాలో జరిగిన హింసల దగ్గర నుండి, 2014 ఇరాక్ దేశంలో, సిరియా దేశంలో ఉన్న క్రైస్తుల్ని ఊచకోత కోసిన సమయాల దగ్గర నుండి ఇప్పటి వరకు సంవత్సరానికి 15 లక్షల మంది క్రైస్తవులు చంపబడుతున్నారు పిల్లారా. ఆన్ ద రికార్డ్. న్యూస్లోకి ఎక్కిన లెక్కలు ఒకటైతే న్యూస్లోకి ఎక్కని లెక్కలు వేరు. ఇప్పటికీ ప్రతి దేశంలో క్రైస్తవులు హింసించబడుతున్నారు. ప్రతి దేశంలో హింసించబడుతున్నారు. బూతు బొమ్మలు వేసే సినిమాల హాళ్ళు బాగానే ఉన్నాయి, చర్చులు పరగొట్టేస్తున్నారు. బూతు బొమ్మల పుస్తకాలు, మ్యాగజైన్లు బాగానే అమ్ముడిపోతున్నాయి. తగలబెట్టేది బైబిల్నే. దొంగలు, హంతకులు, వ్యభిచారులు, రేపిస్టులు కూడా బాగానే ఉన్నారు. చంపబడుతుంది సేవకులే. ఏ న్యాయం కోసం కనిపెడుతున్నారు మీరు? ఏ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని బతికేద్దాం అనుకుంటున్నారు? భవిష్యత్తు లేదు, ఈ దేశానికి లేదు, ప్రపంచానికి లేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాటలు. నా నామము నిమిత్తం మీరు హింసించబడతారు, వెలివేయబడతారు, చంపబడతారు ప్రభు అంటుంటే ఇవన్నీ ఆపేయాలి అని ప్రార్థన చేయడంలో ఎంత వాస్తవం ఉంది, ఎంత న్యాయం ఉంది, ఎంత 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 కరెక్ట్, ఎంత సమంజసం ఒకసారి ఆలోచించండి. మీరైనా నేనైనా ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిన విషయాలే ఇవి. పేగ తెగిపోయే వరకు నమ్మకంగా ఉందుముగాక ప్రభు అట్టి బలము దయచేయని ప్రార్థన చేయడం అనేసి ప్రార్థన గోపురాల లక్ష్యం మారిపోయింది. కడుపు నొప్పులు, నడుము నొప్పులు ప్రార్థనలే. రాత్రి అన్నాను కదా, ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభుకి జనాల రోగాలతోనే పని, వాళ్ళ పాపాలతో పని కాదు. యేసు స్వస్థపరుచును, యేసు రక్షించును అనే బోర్డులు ఉంటాయి మనకి మీటింగుల్లో. యేసు స్వస్థపరుచును అనేది ఎంత గట్టిగా ప్రకటిస్తున్నామో, యేసు రక్షించును అనే మాట అంత గట్టిగా ప్రకటించలేకపోతున్నాం. అందుకే పుష్కరాల్లో కొన్ని కోట్ల మంది వెళ్ళి మునుగుతున్నారు. గోదావరిలో, కృష్ణలో స్వస్థత కోసం మన మీటింగ్కి వస్తున్నారు, కానీ పాప విముక్తి కొరకు మాత్రం గంగలో వెళ్ళి, ఆ కృష్ణా నదిలో వెళ్ళి, ఆ గోదావరిలో వెళ్ళి మునుగుతున్నారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది జనాలకి పాప విముక్తి గురించిన సమాచారం చాలా తక్కువ అందింది. యేసు స్వస్థపడతాడు, కడుపు నొప్ప, క్యాన్సరా, కిడ్నీయా, ఇదా అదా, యేసు స్వస్థపడతాడు, మీరు రండి సాక్షి చెప్పండి, ఎదుగో సర్టిఫికేట్, ఎదుగో డాక్టర్ రిపోర్ట్, ఎదుగు. ఏంటి స్వస్థతలు ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? అందుకే స్వస్థత కోసం మన మీటింగ్ వస్తున్నారు. పాప విముక్తి కోసం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో మునిగితే పాపలు పోతాయి అంట నేర్పెట్టబెట్టుకుంటున్నారు. యేసు ప్రభు ఇచ్చే రక్షణ గురించిన
పూర్తి అవగాహన తెలియచేయటంలో ఎంతవరకు మనము విజయం సాధించము. సువార్త సభలు పెట్టి, స్వస్థ సభలే సువార్త అక్కడ. కాబట్టి స్వస్థపరుస్తాడని అర్థమైపోతుంది, ఉద్యోగం ఇస్తాడని అర్థమైపోతుంది, ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుందని అర్థమైపోతుంది. రక్షణ అంటే ఏంటి? పాపము గురించి ఖండించట కానీ, పరిశుద్ధత కానీ, నీతి కానీ, న్యాయము కానీ, ఆత్మీయత కానీ, రాకడ కానీ, సిద్ధపాటు కానీ, పరలోకం అనే మాట కానీ ఎక్కడా వినబడని పరిస్థితులకు మనం వచ్చేస్తాం. మోసములో ఉన్న క్రైస్తవులు, హింస, ప్రతి అడ్డమైన తాగుబోతుడు కూడా మనమే లోకువ. పర్మిషన్ ఉందా అని వస్తాడు. ఏ పర్మిషన్ ఉందని జనాల మధ్యలో వైన్ షాప్ పెట్టారు, దానికి పర్మిషన్స్ ఉన్నాయి. రాత్రి చెప్పాను కదా, మహా అయితే ఇంకో 3-4 సంవత్సరాలు ఇలాగే బతుకుతాం చక్కగా, కష్టంగానే కింద మీద పడుతూ మన తిండి మనం తింటాం. తర్వాత పరిస్థితి ఏంటో చెప్పడం కూడా సమయంలో దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. సిఏఏ ఎన్పిఆర్ రిలీజ్ చేసి 2019 నవంబర్ నెలలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని, సిఏఏ అని, ఎన్పిఆర్ అని రిలీజ్ చేశారు. మీకు దాని గురించి అవగాహన ఉందో లేదో. ఈ విషయాలు సాధారణ ప్రజలకి అర్థం కాకుండా ఉండడానికి కరెక్ట్ సమయానికి మంచి సినిమా రిలీజ్ చేస్తారు, కరెక్ట్ సమయానికి మంచి సీరియల్ రిలీజ్ చేస్తారు, కరెక్ట్ సమయానికి ఐపీఎల్ రిలీజ్ చేస్తారు. జనాలు వీటిలో పడి ఉండాలి. వెనకాల ఏం జరుగుతుందో తెరచాటున జనాలకి అర్థం కాకుండా ఉండడానికి ఎన్ని హంగులు దిద్దుతున్నారు మీకు అర్థం కావట్లేదు. ధర్నాలు చేసేవాళ్ళు, రోడ్డు మీద కుర్రాళ్ళు మాకు ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేసేవాళ్ళు ఎలా మాయమైపోతున్నారు చెప్పండి? 4 రోజులకి అడుగుతారన్నమాట, ఐపీఎల్ ఇప్పుడు అంటే లేదు సార్ 2 నెలల తర్వాత ఉందంట. 2 నెలలు కాదు, ఈ నెల పెట్టండి అంతే. జనాల కుర్రాళ్ళు మాయం, అర్థమవుతుంది. మళ్ళా 3 వచ్చేసి మళ్ళీ ఏదో ధర్నా మాకు ఉద్యోగాలను బయటపడ్డారనుకోండి, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫలానా హీరో అది అనేసరికి ఇక 2 నెలలు పెట్టుకునండి, లేదు అర్జెంటుగా ఈ నెల పెట్టండి. రోడ్డు మీద ధర్నా చేసే జనాల్ని ఎలా మాయం చేయాలో ప్రభుత్వాలకు తెలియదు అనుకుంటున్నారా మీరు? అర్థమవుతుందా మీకు? దేవుని స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. మీడియాలో ఏ వార్తలు వెళ్ళకూడదో మీడియాని కంట్రోల్ చేసే శక్తి, సత్తా లేదనుకుంటున్నారా ప్రభుత్వాలకి? ఈ మాట చెప్పడానికి కారణం ఏంటంటే కరోనా రావడం చాలా మేలైంది. అసలు సిఏఏ ఎన్పిఆర్ అనే ప్రభుత్వ విధానం కనుక అమలు చేశారు 2019లో. చాలా స్ట్రైకులు, ధర్నాలు మొదలయ్యాయి. మనం క్రైస్తవులు దాని గురించి పెద్దగా తెలియదు, ముస్లింలు మొదలు పెట్టారు. కరెక్ట్గా ఏం నిర్ణయించారంటే 2020 ఏప్రిల్ 1వ తారీఖున భారతదేశం అంతా అమలు చేయాలి అనుకున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీరు కానీ నేను కానీ మన పితరులు లేక మన తాతలు వాళ్ళు ఈ భారతదేశానికి సంబంధించిన వాళ్ళేనా అనే దానికి ఒక రుజువు చూపించాలి మీరు. అర్థమవుతుంది? మీ ఆధార్ కార్డు ఇచ్చినా చెల్లదు, మీ ఓటర్ కార్డు ఇచ్చినా చెల్లదు, మీ రేషన్ కార్డు ఇచ్చినా చెల్లదు, మీరు ఏ ఇంటి కాగితాలు ఇచ్చినా చెల్లదు. మీ తాతగారు లేకపోతే మీ తాతగారి నాన్నగారు, ముత్తాతగారు, ఆయన కూడా భారతదేశం స్వాతంత్రం అయినప్పుడు వాళ్ళు అప్పటికీ భారతీయులనా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినారా, పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చారా, లేకపోతే ఈ బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారా, బర్మా దేశం నుంచి పారిపోయి వచ్చారా, మాకు రుజువు కావాలన్నారు. ఇక్కడ అయితే రుజువు చూపించ, వాళ్ళ రుజువులు మాకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? వస్తారు, ఇంటింటికి వచ్చి రాసుకుంటాను అన్నారు. మీరు లేదనుకోండి మిమ్మల్ని నెగిటివ్ లిస్ట్లో పెడతారు, మొత్తం నెగిటివ్ లిస్ట్లో పెడతారు. మాకు సంబంధం లేదు, మాకు ఏ కాగితాలు లేవు, మీరు ఎంత వాదించినా సరే, ఏ రుజువులు ఎప్పుడైతే లేవో, అర్థమవుతుందండి. ఇప్పుడు నా పేరు రాజీవ్ డానియల్, తాతగారి పేరు అంటే మా తాతగారు నాకు కూడా తెలియదు సరిగ్గా. మా తాతగారు అయితే అబ్రహాం గారు. అంతకుముందు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా హిందూ పేరు అయి ఉంటుంది. వాళ్ళ పేరు హిందూ అయ్యి ఉండి నా పేరు క్రిస్టియన్ అయితే ఒకటే మాట అంటారు, వాళ్ళకి మీకు సంబంధం లేదు, మీరు రాంగ్ చెప్తున్నారు అంటారు. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి ఇండియన్సే. లేదండి మధ్యలో మేము కన్వర్ట్ అయ్యామనంటే మళ్ళీ అది కూడా కుదరదు. మళ్ళీ లక్ష్యం ఏంటంటే మతం మీద దాడి. ఇలాంటి వాళ్ళందరినీ ఆయా ఏరియాల్లో పెద్ద గ్రౌండ్ పెట్టి టెంట్లు ఇచ్చి అక్కడ ఉంచుతారు, మీరు అందులోనే ఉండండి, ఉద్యోగాలు పోతాయి, స్కూల్లో సీట్లు ఇవ్వరు. ఎందుకంటే మీరు ఇండియన్సో కాదో తెలియదు మాకు, అది తెలుసుకుని రండి, ఏదైనా కాగితాలు పట్టరండి. అప్పుడు మొత్తం మన స్థలాలు పోతాయి, మన పొలాలు పోతాయి, మన భూములు పోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ పోతాయి, అన్నీ సీజ్ చేసేస్తారు. ఇదే సిఐఏ ఎన్పిఆర్ అంటే.
అలా అంత డైరెక్ట్గా చెప్పరు, దాని వెనకాల ఉన్న కుట్రంతా ఇదే. ఏప్రిల్ 1వ తారీఖు 2020కి మొత్తం దేశమంతా వ్యాప్తి చెందించాలని ఈ సర్వేయర్స్ని, విజిలెన్సర్స్ అందరినీ ఇంటింటికి పంపించి రాసుకోవడానికి మొదలు పెట్టాల్సిన తారీఖు ఏప్రిల్ 1, 2020 మార్చి 22కి లాక్డౌన్ స్టార్ట్ అయింది. కాబట్టి శుభ్రంగా ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తయిపోగానే మరలా దీనిని అమలు పరచాలని మొన్న అమిత్ షా గారు ప్రకటించారు. ఏ భవిష్యత్తు కోసం కనిపెడుతున్నారు మీరు? బాగుంటాం అనుకుంటున్నారా? మీరు భారతీయులే అయితే ఒకటే ఆప్షన్ అన్నమాట, మీరు హిందూస్ అయిపోండి, మేము రాసిస్తాం, మీకు కొత్త పేపర్స్ ఇస్తాం. లేదు అని అంటే యూ కెన్ గో అంతే. ఇప్పుడు బంగ్లాదేశ్లో గొడవలైనప్పుడు కొంతమంది ఏమంటారు దాన్ని, వలస వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ నుంచి, బర్మా దేశం నుంచి, అక్కడ బాధలు తట్టుకోలేక పారిపోయి వచ్చిన వాళ్ళని వలసదారులు అంటారు, రిఫ్యూజీస్ అంటారు. వాళ్ళకి రిఫ్యూజీ క్యాంప్స్ ఉంటారు. వెస్ట్ బెంగాల్లో రిఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి, ఒరిస్సాలో ఇప్పటికీ రిఫ్యూజీ క్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళు వేరే దేశస్తులు మన దేశంలో వచ్చి తలదాచుకుంటే వాళ్ళకి ప్రభుత్వం దయతలిచి ఎప్పుడైనా రొట్టె ముక్కలు ఇస్తే తినడం తప్ప, ప్రభుత్వం చేసే కార్యక్రమాలకి ఏదన్నా పొలం పనులు, కూలి పనులు, రాళ్ళ పనులు, ఈ బిల్డింగ్ పనులు అప్పగిస్తే వెళ్ళి చేసుకోవడం, 4 డబ్బులు తెచ్చుకొని తినడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ప్రియులారా, నేను చెప్పే విషయం ఏంటంటే ఇప్పటికీ కనుక మనం తేరుకోకపోతే చాలా ప్రమాదంలో పడబోతున్నాం. ఈ శక్తులన్నీ ఇలాగా ఆగిపోతుండడానికి కారణం ఏంటి అంటే, రాత్రి చెప్పాను, సంఘము చేసే ప్రార్థన ఒకటే బ్రతికిస్తుంది. ప్రియులారా, ఈ రాజ్యాంగం కాదు, మీరు వెళ్ళి పోరాడి చాలా సంపాదించలేరు. పోరాడి గట్టిగా అది మాకు హక్కులు ఉన్నాయి, ఏ హక్కులు పని చేయని స్థితిలో ఉన్నాయి. రాజ్యాంగాలు మార్చేస్తారని హబక్కు గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గడి హల్లెలూయా. హింస, క్రైస్తవుల పట్ల హింస, ఇది ఒక సూచన. అలాగే అంత్య దినములలో నా ఆత్మ నరులందరి మీద, మనుషులందరి మీద కొమ్మరిస్తానని ప్రభు చెప్పాడు. ఒక బలమైన ఉజ్జీవం. చూడండి, సంఘంలో సూచనలు. ఒక ప్రక్కన మోసములో ఉన్నారు చాలా మంది క్రైస్తవులు, ఇంకొక ప్రక్కన ఒక బలమైన వైరాగ్యం, బలమైన ఆత్మీయత, బలమైన పరిశుద్ధాత్మ కార్యాలు, బలంగా కొన్ని ఆత్మలు రక్షించబడడం, కొంతమంది సేవకు సమర్పించుకోవడం, బలమైన అద్భుతాలు కూడా చూడగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ చేసే అద్భుతాలండి. దెయ్యాలు చేసే అద్భుతాలు కూడా ఉన్నాయి, భ్రమపరిచే ఆత్మ చేసే అద్భుతాలు కూడా ఉన్నాయి. అవి మోసపోయిన క్రైస్తవుల మధ్యలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మధ్యలో క్రైస్తవుల పట్ల హింసాశ్రమలు, సంఘం విషయంలో ప్రభు చెప్పిన సూచనలు మన కళ్ళెదుట నెరవేరుతున్నాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘం బయట ఉన్న సమాజం గురించి ఆయన ఏమన్నాడు, ఏమి చెప్పాడు? 4 దిశల యుద్ధ వాతావరణం ఉంటుంది, యుద్ధ సమాచారం ఉంటుంది, యుద్ధాలు, ఉగ్రవాద దాడులు, బాంబ్ బ్లాస్టులు, అల్లకల్లోలం, రాజ్యంపై రాజ్యం, జనంపై జనం విరుచుకుపడతారు. ఏ దేశానికి తమ పొరుగు దేశంతో సమాధానం ఉండదు, ఏ కులానికి సమాధానం లేదు, ఏ మతానికి సమాధానం లేదు. ఎవరి పడితే వాళ్ళు లేచి ఒకళ్ళొకళ్ళు పొడుచుకునే పరిస్థితి ఉంటుంది సమాజంలో, అంత దారుణంగా ఉంటుంది అని చెప్పాడు. అలాగే నోవహు దినాలు ఎలాగుండేవో ఈ కాలం అలాగుంటుంది మనుషుల పరిస్థితి అని చెప్పాడు. లోతు దినాలు ఎలాగున్నాయో ఈ కాలంలో పరిస్థితులు అలాగే ఉంటాయని చెప్పాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26 నుండి 17-26. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికియ్యబడుచు నుండిరి. 28. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. వారు కాదు, అది నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిరి. ఒక్కసారి ఆగండి. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరా ఇక్కడ మైక్ దగ్గర? మరి మైక్ స్టక్ అవుతుంది చూడండి, మరి ఏమవుతుంది ప్రాబ్లం? బ్యాటరీ ప్రాబ్లం, థియేటర్ ప్రాబ్లం. స్పీకర్లకి ఒక 2 మైక్లు పక్కన తీసి పెట్టేయండి లాస్ట్ వరకు. అదే లాస్ట్ వరకు మైక్ సెపరేట్ తీసి పెట్టండి. మంచిది. నోవహు కాలంలో, లోతు కాలంలో ఉన్న సిమిలారిటీస్ ఏంటంటే, జనులు తినుచు, త్రాగుచు,
పెళ్లి చేసుకుంటూ పెళ్లికి ఇయ్యబడుచు. ఏమండి, లోతు కాలం గురించి మాట్లాడుతూ కొనుచు అమ్ముచు, ఇల్లు కట్టుచు, నారు నాటుచు ఉండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ కార్యక్రమాలన్నీ విచ్చలవిడిగా ఇవే మహా అధిక శాతం పై స్థాయిలో బిజినెస్ గా మారిపోయింది. తినడం త్రాగడం, హోటల్ మేనేజ్మెంట్ బిజినెస్, హోటల్స్ ఇడ్లీ టిఫిన్లు, బిర్యానీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జా సెంటర్లు, ఎక్కడ పడితే తిండి తిండి తిండి. మీటింగ్లు కూడా తిండిమయమే అయిపోయింది. భోజనాలు తప్ప వేరే మీటింగ్, ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూటల సౌండే లేదు అక్కడ కూడా. భోజనాలతోనే సరిపోతుంది బతుకంతా. పెళ్ళి. లోతు గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? లోతు అనగానే వాళ్ళు ఉండే ఊరి పేరేంటి? సొదొమ గొమొర్రా. సొదొమ అంటే ఏంటి తెలుసా? సొడామి అంటారు, ఇప్పటికీ వాడుకలో ఉంది. సొడామి అంటే విచ్చలవిడితో కూడిన కామాతురత, కాముకత్వం, అపవిత్రమైన లైంగిక వాంఛలు. ఏమండి, హోమోసెక్సువల్. సొదొమ పట్టణం దేనికి గుర్తు అంటే స్వలింగ సంపర్కిలకు గుర్తు ప్రియులారా. సెక్షన్ 377 అంటే ఏంటో తెలుసా మీకు? మన భారతదేశం స్వలింగ సంపర్కికి ఇచ్చిన పర్మిషన్. అర్థమైందో? మొగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని సెక్షన్ 397. సెక్షన్ 497 ఏంటో తెలుసా? చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఇంత దరిద్రమైన, అశ్లీలమైన, దారుణమైన, కామముతో కూడిన ఈ దరిద్ర ప్రపంచంలో క్షేమకరమైన, దీవెనకరమైన భవిష్యత్తుని ప్రభువాని మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఎలా కనిపెడుతున్నారు? పోనీ అట్లీస్ట్ నీ భవిష్యత్తు బాగుండబోతుంది అనే ప్రవచనాన్ని మీరు ఎలా నమ్ముతున్నారు? లోకమే సర్వనాశనం కాబోతుంది నాయన అంటే దెయ్యాలు నిండిపోయి ఈ లోకంలో. సాక్షాత్ దెయ్యాలు. చెప్తాను దాని గురించి. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. తర్వాత లోతు దేవుని గురించి ఏమన్నాడు? ఇల్లు కట్టు. ఎక్కడ చూసిన కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు తప్ప ఏం లేదు. కొనుచు అమ్ముచు, బిల్డింగ్స్, ల్యాండ్స్, షేర్ మార్కెట్లు, షేర్ బజార్, కొనుచు అమ్ముచు, బిజినెస్. నారు నాటుచు. ఏమనుకుంటున్నారు? చెట్ల నాటే కార్యక్రమాలు పెరిగినా లేదు ఈ మధ్యలో? ఈ మధ్యకి ఎక్కడ చూసినా చెట్లు నాటే కార్యక్రమం, చెట్లు. ఆ దినాల్లో ఇలా జరుగుతుంటాయి అని చెప్పాడు ప్రభు. సామాజిక సూచనలు నెరవేరాయి, సంఘములో సూచనలు నెరవేరాయి. మూడోది, ప్రకృతిలో సూచనలు చూపించాడు. ఏమిటి ప్రకృతిలో సూచనలు? లూకా సువార్త 21వ అధ్యాయం 11వ వచనం 25వ వచనం చదవండి. లూకా సువార్త 21 అక్కడక్కడ 11. అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగును, తెగుళ్ళును, కరువులను తటస్థించును. ఒక్కసారి ఆగండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. 25వ వచనం చదివే ముందు ఒక్కసారి ఆగండి. కరువులు గురించి నాకు చెప్పాను నేను, రాత్రి అన్నాను అన్నమాట. చూస్తారు నా వైపు. ఇంచుమించు 800 కోట్ల జనాభా, కానీ తినడానికి ఆహారం కేవలం 200 కోట్ల మందికి సరిపడ్డ మాత్రమే ఉంది. ఆ 200 కోట్ల మంది సరిపడ్డ ఆహారం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వర్షాలు పడటం లేదు. పడిన చోట కుంభవృష్టి పడి వరదల్లో ధాన్యం అంతా కొట్టుకెళ్ళిపోతుంది. యాసిడ్ వర్షాలు కురవబోతున్నాయి. యాసిడ్ పడితే మీకు పొలం పంట ఎందుకు పండుతుంది అనుకుంటున్నారు? యాసిడ్ వర్షాలు పడితే నదిలో నీళ్లు ఎలా తాగలుగుతారు? యాసిడ్ వర్షం పడితే బావిలో నీళ్లు యాసిడ్ అయిపోతే ఎలా తాగలుగుతారు అనుకుంటున్నారు మీరు? యాసిడ్ వర్షాలు పడబోతున్నాయి. ఇది కాకుండా మూడో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించే భయంకరమైన అణుబాంబులు పేలితే మొత్తం రేడియేషన్ మొత్తం వ్యాపించబోతుంది ప్రియులారా. ఏమో ఇంకా మూడో ప్రపంచ యుద్ధం అయిపోలేదు, ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన అణుబాంబు ప్రియులారా, దానికి 200% ఎక్కువ శక్తివంతమైన అణుబాంబులు ఇప్పుడు ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో 3 బాంబులు ఉండేవి, 2 బాంబులు పేల్చింది. అర్థంటే అమెరికా జపాన్ మీద పేల్చింది, అంతే. ఇంకొకటి మిగిలింది. ఆ మిగిలింది కాకుండా ప్రియులారా, దానికి మించి 200% అధిక శక్తివంతమైన బాంబులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు తెలుసా? 13 బాంబులు పేలితే చాలంట భూలోకం అంతా సర్వనాశనం చేయడానికి 13 అణుబాంబులు పేలితే చాలంట. ఎన్ని పేలితే చాలు? కానీ ఎన్ని ఉన్నాయి తెలుసా? 70,000 అణుబాంబులు ఉన్నాయి. అందులో ఆన్లో ఉండేవి 13,000.
అయినా ఆగే ఉంది, తేల్తలేదు. ఎందుకు? సంఘం ఇంకా భూమి మీద ఉంది కనుక, సంఘం ప్రార్థన చేస్తుంది కనుక. ప్రియులారా, నువ్వు నేను ఇంకా రక్షించబడాల్సిన వాళ్ళు ఇంకొక కొంతమంది దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళ కోసం కనిపెడుతున్నాడు కనుక కొంచెం ఆపి పెట్టాడు తప్ప భవిష్యత్తు బాగుంటుందని కాదు. అర్థమవుతుందండి? యాసిడ్ వర్షాలు పడతాయి కాబట్టి ముందే శాస్త్రవేత్తలకి, ధనవంతులకి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్ద పెద్ద మేధావులకి భవిష్యత్తు అర్థమైపోయి ఉన్న ధాన్యము, ఉన్న నీళ్లు, ఉన్న కిరసనాలు, ఉన్న పెట్రోలు, ఉన్న గ్యాసు, ఉన్న కరెంట్ అంతా దాచి అండర్ గ్రౌండ్ లో తవ్వకాలు చేసి బంకర్స్ నిర్మించుకున్నారు. అండర్ గ్రౌండ్ లో రూములు తయారు చేసుకున్నారు, ఏసీలు పెట్టుకున్నారు, నీళ్లు పెట్టుకున్నారు, ధాన్యం పెట్టుకున్నారు, ధనవంతులు పెట్టుకున్నారు. మీకు నాకు ఎందుకు చెప్తారండి? అంబానీ గారి ఇంట్లో కూడా సరాసరి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి దాక్కునే బంకర్స్ ఉంటాయి. ఎప్పటికైనా ప్రపంచ యుద్ధం జరిగితే, ఎప్పటికైనా భూకంపం కనుక వస్తే, ఎప్పటికైనా ప్రమాదం వస్తే దాక్కోవడానికి అండర్ గ్రౌండ్ అంటే ఇంకా కొన్ని 4 అడుగులు తవ్వి ఉంటారు అనుకుంటున్నారా? లోపలికి కొన్ని అంతస్తులు కిందకి దిగుతారు. ఒక 10 అంతస్తుల పైకి బిల్డింగ్ ఎలాగ ఎక్కుతామో ఒక 10 అంతస్తులు కిందకి లిఫ్ట్లో వెళ్ళి అక్కడ రూమ్స్, ఇళ్ళు అన్ని తయారు చేసుకున్నారు వీళ్ళంతా. మరి భవిష్యత్తు వాళ్ళు బతకాలంటే ఉన్న ధాన్యం, ఉన్న బియ్యం, ఉన్న నీళ్లు అన్ని దాస్తే మనకి ఒట్టిగానే ఎందుకు ధరలు పెరుగుతాయి చెప్పండి? ఒట్టిగా ఎందుకు పెరుగుతాయి ధరలు? దీని వెనకాల ఉన్న కుట్ర మీడియా చెప్పదు ప్రియులారా. సామాన్య ప్రజలకి చెప్పరు. ఎందుకు చెప్పరంటే అసలు చంపాలనుకున్నదే సామాన్యులు కనుక. ఎందుకు కరోనా వచ్చింది? చెప్పారు కదా, 800 కోట్ల జనాభాలో 200 కోట్ల మందికి సరిపడ్డ ఆహారం ఉంటే టార్గెట్ ఏంటి? 600 కోట్ల మంది జనాల్ని చంపేయాలి. ఎలా చంపుతారు? బాంబే చంపేస్తే న్యాయం కోసం పోరాటం బయలుదేరుతుంది కాబట్టి ఎలా చంపాలి? సాధారణంగానే, సహజంగానే, మామూలుగానే పాపం పోయాడులే అనుకునేలాగా సహజ మరణం రావాలంటే ఏవో రోగాలు రావాలి జనాలకి. తెగుళ్ళు, చాలా చదవండి. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు గుర్తుపెట్టుకోండి. 25 చదవండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జీవులకు శ్రమయు కలుగును. సూర్యుని వేడి, సూర్యుల్లోంచి 20 ఏళ్లలో ప్రియులారా ఘోరంగా ఒక 5 నుంచి 10 డిగ్రీలు వేడి ఉష్ణోగ్రత పెరిగింది సూర్యుడి నుంచి. దానికి కారణం ఓజోన్ పొర ఉత్తర ధ్రువంలో చిరిగిపోవడమే. సూర్యుని యొక్క భయంకరమైన నీలి కిరణాలు భూమి మీద తాకడం కాకుండా ఉత్తర ధ్రువంలో ఉన్న మంచంతా కరిగి సముద్రంలో కలిసిపోవడమే కాకుండా ఈ దక్షిణ ధ్రువంలో భూగోళానికి ఉన్న పైన ఉత్తర ధ్రువం అంటారు, కింద ఉన్న దాన్ని దక్షిణ ధ్రువం అంటారు. పైన ఐసులు ఉన్నాయి, ఐసు గడ్డ ఉంది, కింద పెద్ద ఐసు గడ్డ ఉంది. ఈ వేడికి ఇవి కరిగిపోయి సముద్రంలో కలిసిపోవడం వలన సముద్రపు నీటి మట్టం రాత్రి చెప్పాను 200 మీటర్ల పైకి పెరిగితే 200 కిలోమీటర్లు పై మన ముందుకు దూసుకొస్తుంది. వర్షాకాలంలో వర్షాలు పడకుండా ప్రతి నెల ఎందుకు వర్షాలు పడుతుంది? ప్రతి నెల ఎందుకు తుఫాను వస్తుంది? గడిచిన 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం భారీ తుఫాను రుచి చూచాం. ఎందుకు కలుగుతుంది? ఏంటి భవిష్యత్తు అనుకుంటున్నారు మీరు? భవిష్యత్తుకి సంకేతమే. సముద్రము 200 కిలోమీటర్ల ముందుకు దూసుకుని రాబోతుంది. మట్టం పెరుగుతుంది ప్రియులారా. సముద్ర తరంగముల ఘోష వలన జనులు కలవరపడి చచ్చిపోతారని బైబిల్ చెప్తుంది. అదే సునామీ ప్రియులారా. ఏమనుకుంటారు? బైబిల్ అంటే పొట్టి జక్కాయి కథలు, తప్పిపోయిన కుమారుని కథలు, అబ్రహాము ఆశీర్వాదాలు ఇవే అనుకుంటున్నారా? అవే తీసుకుని ఉన్నారా గీతలు దానిలో? లేకపోతే మంచి మంచి ఆశీర్వాదాలను చూసుకొని ప్రింట్ చేసుకొని గోడకు అతికించుకుంటే బైబిల్ అంతా అదే అనుకుంటున్నారా? హెచ్చరిక మాటలను దాచేశారు కదా. మరి ఈ ప్రసంగాలకి డబ్బులు రావు, మరి ఈ ప్రసంగాలకి కానుకలు రావు. ప్రకృతిలో సూచనలు, తెగుళ్ళు అంటే రోగాలు. ఏం చూసారు? వైరస్, ఈ కరోనా కేవలం శాంపుల్ మాత్రమే. ఇంకా 6 నుంచి 7 భయంకరమైన వైరస్లు వుహాన్ ల్యాబ్లో ఉన్నాయంట. ఇంకా దారుణమైన వైరస్లు అమెరికా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొన్ని దారుణమైన వైరస్లు ఉగ్రవాదుల దగ్గర ఉన్నాయి, దాచిపెట్టారు. బాంబు పేలిస్తే ఏమవుతుందంటే ఆస్తి, జన నష్టం, ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. అప్పుడు వెండి, బంగారం, వజ్రం, ధాన్యం, నీళ్లు అన్ని నాశనం అయిపోతాయి. కాబట్టి ఏం చేయాలి? బాంబు ఎలాంటి పేల్చాలి అంటే జనాలు మాత్రమే సావాలి, ఆస్తులు కాపాడుకోవాలి. కాబట్టి వైరస్, రోగాలు, తుఫాన్లు,
భూకంపాలు, ఈ సునామీలు ఉన్నాయి చూసారా, ప్రకృతి ప్రళయం అంటాం కానీ ప్రకృతి సహజముగా స్వభావ సిద్ధంగా వచ్చినవి కావు. వాటిని రప్పించే మిషన్లు, టెక్నిక్లు ఉన్నాయి శాస్త్రవేత్తల దగ్గర. ఏ ప్రాంతానికి భూకంపం రావాలనో వాళ్ళ కంప్యూటర్ స్విచ్ నొక్కితే అక్కడ భూకంపం వస్తుంది. ఏ ప్రాంతానికి తుఫాన్ రావాలో ఒక స్విచ్ నొక్కితే అక్కడున్న గాలులన్నీ కలిసి తుఫాన్ రూపం ధరుస్తాయి. అంత సాబొటాజ్ అంటారు, కుట్రపూరితమైన ప్రళయాలు ఇవన్నీ కూడా. జనాలు చావాలి, ఏదో ప్రకృతి ప్రళయం వచ్చిపోయారులే, ఏం చేస్తాంలే అనుకుంటారు. ఎవరేమనరు వాళ్ళంటూ తెలుసా. ఏ దేశం మీద నేరం మోపరు, నువ్వు చేయబట్టి ఇట్లా చచ్చిపోయారు అని వాళ్ళు కేసు పెట్టరు. ఎక్కడ చావాలి, పేదవాళ్ళు చావాలి. నేను 24 సంవత్సరాల నుంచి మాట చెప్తున్నాను, ముసలిని చంపాలి, పిల్లల్ని చంపాలి, ముందు టార్గెట్ అది. వ్యాక్సిన్ కూడా ఎవరికి ముందు వేయాలనుకున్నారు? ఎందుకు ముసలిల మీద అంత ప్రేమ, అంత మమకారం? వాళ్ళు చచ్చిపోతే ఎవడేమండని వ్యాక్సిన్ వేసుకుని, ముసలిని చచ్చిపోతే ఇంట్లో కూడా బాధపడరు. ఎందుకు స్వలింగ సంపర్కులకి పర్మిషన్ ఇచ్చింది? మొగళ్ళు పెళ్లి చేసుకోవడానికి, ఆడవాళ్ళు చేసుకోవడానికి. వాళ్ళు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుట్టే కార్యక్రమాలు ఉండవు. ఇక స్త్రీ పురుషుడు చేసుకుంటే పిల్లలు పుట్టేస్తారు. పిల్లలు పుట్టకూడదు అనే సిస్టమ్ అతి త్వరలో రాబోతుంది. గర్భాలను చింపేస్తారు, గర్భిణులను చంపేస్తారు పిల్లరా. ఎందుకు 20 ఈ గడిచిన 20 సంవత్సరాల్లోనే సంతానలేమి సమస్య ఎందుకు ఎక్కువైంది? ఎందుకు క్యాన్సర్ రోగులు ఎక్కువైపోయారు? మన తాతలు ముత్తాతలకు తిన్న ఆహారమే. వాళ్ళకి 50 ఏళ్ళు దాటితే కానీ క్యాన్సర్, బీపీలు, షుగర్లు రావు. ఇప్పుడు 30 ఏళ్ళకే బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. 25 ఏళ్ళకి వచ్చేస్తుంది పిల్లారా. ప్రతి 10 మందిలో 4 ఆడపిల్లలకి పిల్లలు పుట్టడం లేదు పిల్లారా. మిగిలిన 2కి కడుపులోనే చచ్చిపోతున్నారు. ఎందుకు ఇదంతా? మనం తినే ప్రతి ఆహారం కలుషితం చేశారు. మనం తాగే నీరు, మనం పీల్చే గాలిని కలుషితం చేశారు. చూడడానికి ఎలాగవుతుందంటే 4-5 ఏళ్లలో సహజ మరణముగా కనిపిస్తుంది. స్లో పాయిజన్ తింటున్నాం మనం ఈ రోజున. ప్రకృతిలో సూచనలు చూపించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. 4వ సూచన యూదులలో చూపించాడు. యూదులు, ఇజ్రాయెల్ దేశంలో యూదుల పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాడు. దాని గురించి ఏం చెప్పాడు అంటే, అంజూరపు చెట్టును గురించి ఉపమానం వినండి, అది చిగురించి లేతదైనప్పుడు వసంతకాలం వస్తుంది అని చెప్పాడు. అంజూరపు చెట్టు అంటే యూద జనాంగానికి గుర్తు. ఆ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది? 1947 సంవత్సరం ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1948 మే 14వ తారీఖున ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ప్రపంచ చిత్రపటంలో మరొక్కసారి ఇజ్రాయెల్ దేశం మ్యాప్లో స్థానం సంపాదించింది. యేసు ప్రభుని సిలువేసిన తర్వాత ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులకు బ్రిటిష్ ప్రభుత్వం పిలుపునిచ్చింది, మీ దేశానికి మీరు వచ్చేయండి, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం, మీ దేశాన్ని మేము ఏమి చేయము అంటే యూదులందరూ పరిగెత్తుకుని తమ దేశానికి వస్తే మే 14వ తారీఖున తమ జెండా వాళ్ళు ఎగరేసుకున్నారు. అదే యూదులకు స్వాతంత్ర దినోత్సవము. దానిని అంజూరపు చెట్టు చిగురించడం అంటారు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది కానీ యెరూషలేము వాళ్ళ చేతిలో ఉండేది కాదు. కరెక్ట్గా 70 సంవత్సరాల తర్వాత అనగా 2018 సంవత్సరానికి ట్రంప్ గారు ఒక ప్రకటన చేశారు, యెరూషలేమే ఇజ్రాయెల్కి రాజధాని అని ప్రకటించేశాడు. మొన్న 2018కి నెరవేరింది. ఇప్పుడు ఒక మాట చదువుతాం. ఏమేమి సూచనలు నెరవేరాయి? సంఘంలో సూచనలు నెరవేరాయి. అర్థమవుతుందండి? ఈ సమాజంలో కుళ్ళిపోయిన దరిద్ర సమాజంలో సూచనలు నెరవేరాయి, ప్రకృతిలో సూచనలు కూడా నెరవేరాయి. కానీ యూదుల సూచనలు మాత్రం మన తరములోనే నెరవేరింది. ఇప్పుడు ఒక మాట చదవండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 32, 33 వచనాలు. పాస్టర్ గారు 32, 33 మత్తయి సువార్త 24. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. చదవండి. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, మీరు ఈ సంగతులన్నీ అంటే ఏంటి? సంఘంలో సూచనలు, సమాజంలో సూచనలు, ప్రకృతిలో సూచనలు, యూదులలో సూచనలన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ప్రశ్న ఏంటి? స్టార్టింగ్ యోహాను చూశాడు, పరలోకమందు తలుపు తెరవబడి ఉండట చూచుదిని. తెరవబడిన తలుపు దగ్గర యేసయ్య వచ్చి నిలబడ్డాడు. పరలోకపు తలుపు దగ్గర యేసయ్య వచ్చాడో లేదో మనం తేల్చుకోవటానికే ఈ సూచనలన్నీ చూసాం.
ప్రభు ఏమన్నాడు? మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన ఇంకా సింహాసనం దగ్గర ఏ సంఘం కోసం విజ్ఞాపన చేసుకునే పరిచర్లో ఉన్నాడు అనుకోకండి. ఆయన లేచి ద్వారం దగ్గరకు వచ్చేసాడని తెలుసుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పినాడు ఒకసారి. కాబట్టి ఈ సూచనలన్నీ ఏమండి, సంఘంలో గలిబిలంతా పౌలు గారి కాలం నుంచి కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా పెద్ద లెక్కలో తీసుకోకపోయినా పర్వాలేదు. సమాజం నోవో కాలంలో కూడా దరిద్రంగానే ఉంది, లోతు కాలంలో కూడా మూర్ఖంగానే ఉన్నారు. ఆ తర్వాత బైబిల్ రాయబడిన ఆ కాలం నుంచి కూడా సమాజము ప్రపంచం మూర్ఖత్వంతోనే ఉంది కాబట్టి దాన్ని కూడా పెద్ద సూచనగా తీసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా ప్రకృతి ప్రళయాలు అంటారా, సునామీలు, తుఫాన్లు, భూకంపాలు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతూనే వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా పెద్దగా పట్టించుకోకపోయినా పర్లేదు. కానీ యూదుల సూచన మాత్రం మన తరములో నెరవేరింది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యూదుల సూచన చెప్పిన వెంటనే ప్రభు చెప్తున్న మాట, ఈ సంగతులు జరగటం మీరు చూచినప్పుడు. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు ప్రవచనం చెప్పాడు, దేవాలయం కూలిపోతుంది అన్నాడు. క్రీస్తు శకం 70లో దేవాలయం కూలిగొట్టేశారు. అదే దేవాలయం ఇప్పుడు మరలా నిర్మించడానికి యూదులు రెడీ అవుతున్నారు. 2000 సంవత్సరాల తర్వాత మరలా రెడీ అవుతున్నారు. ఆ దేవాలయం నిలబెట్టగానే అందులోకి వచ్చి కూర్చున్నది అబద్ధ క్రీస్తే. వాడు రాకముందే సంఘం వెళ్తాది ప్రియులారా. స్తోత్రం చెప్పండి ఒకసారి. పరలోకపు తలుపులు తెరవబడి ఉన్నాయి, యేసయ్య నిలబడి ఉన్నాడు. ఇది గనక యేసయ్య పరలోకపు తలుపు దగ్గరకు రావడం అనేది నిజమైతే జరగాల్సింది ఇంకొకటి ఉంది. ఏమిటి అనగా, ఆయన మనం ప్రకటన 4:1 చదివాం, బూరధ్వని లాంటి శబ్దముతో నా జనమా, నా సంఘమా ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోహానుని పిలిచాడు కానీ అక్కడ యోహాను సంఘానికి గుర్తుగా ఉన్నాడని ఎందుకు అంటున్నానంటే, అప్పటికి అపోస్తులందరూ చనిపోయారు పిల్లారా. యోహాను ఒక్కడే బతుకున్నాడు. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలు చదివితే సంఘములు గురించిన చరిత్ర రాయబడి ఉంది. 4వ అధ్యాయము 1వ వచనం వచ్చేటప్పటికి ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత అంటున్నారంటే సంఘకాలము భూమి మీద ముగిసిన తర్వాత ప్రభు తన సంఘాన్ని ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలవబోతున్నాడు ప్రియులారా. యోహాను ఎందుకు? వై జాన్? ఎందుకు యోహాను రాకడ చూడాలి? ఎందుకు యోహాను ప్రకటన గ్రంథం చూడాలి? బైబిల్ చెప్తుంది యోహానికి ఏం పేరు తెలుసా? యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు. చెప్పండి ఎవరు? యేసు ప్రభుకి ప్రియమైన శిష్యుడు. ఎవరైనా చెప్తారా అసలు యోహానికి ఆ ప్రియమైన శిష్యుడు అనే పేరు ఎందుకు వచ్చింది చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా సింపుల్ అండి. రొట్టెలు తిన్న వాళ్ళు రొట్టెలు తినేసి వెళ్ళిపోయారు, స్వస్థత పొందిన వాళ్ళు స్వస్థత పొందేసి వెళ్ళిపోయారు. మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలని వెళ్ళిపోయారు. యేసు ప్రభు భుజం మీద సిలువ పడగానే మాకెందుకు కోసం గొడవ అని వెళ్ళిపోయి దాక్కున్నారు. కానీ సిలువ దగ్గర ఉన్నది యోహాను ఒక్కడే. స్వస్థతలు పొంది వెళ్ళిపోవడమేనా మీ పరిచర్య? ఆస్తులు సంపాదించి, ఉద్యోగాలు సంపాదించి, సంతానం సంపాదించి వెళ్ళిపోనండి దేవుడి ప్రతి బాధపడ్డు. కానీ ప్రియమైన వాళ్ళు ఎవరో తెలుసా? శ్రమల్లో కూడా సిలువప్పుడు కూడా యేసుతో నిలబడే వాళ్ళే ప్రియమైన వాళ్ళు. వాళ్ళే సంఘం. వాళ్ళనే పిలుస్తున్నాడు, నా జనమా ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే యోహాను అంటున్నాడు, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. పరిశుద్ధాత్మ పూర్ణునైనా శ్రమల్లో కూడా, హింసల్లో కూడా, నిందల అవమానాల్లో కూడా, రోగాల్లో కూడా, ప్రియులారా వెలివేతలలో కూడా యేసు ప్రభుని కాళ్ళని గట్టిగా పట్టుకున్న భక్తులు ఆయనకి ప్రియమైన వాళ్ళు ఎత్తబడతారు. సంఘం అలాగే ఎత్తబడుతుంది. సువిశాల 240 కోట్ల క్రైస్తవులు ఉన్నారు భూమి మీద. 240 కోట్ల మంది క్రైస్తవులలో చాలా చిన్న గుంపు వెళ్తుంది. ఎందుకంటే బైబిల్ ప్రభు చెప్తున్నాడు, పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడిన వాళ్ళు కొద్ది మంది అన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. కొద్ది మందియే జీవ మార్గమునకు జీవమునకు పోవు మార్గము ద్వారము సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొద్ది మందియే, కొందరే. ఈ కొందరు అనే గుంపులో మీరు నేను ఉన్నామా లేదా అనేది తేల్చుకోవాలి. ఆ గుంపును ప్రభు పైకి ఎక్కి వచ్చేయండి అనగానే సంఘం అలా వెళ్ళిపోతే ప్రభు పరలోకపు గుమ్మం దగ్గరే ఉండి అంతకంటే కిందకి రాడు, మధ్యాకాశం ఇక్కడ కనబడతాడు అనుకుంటున్నారేమో. ఆయన సింహాసనం దగ్గర నుంచి లేచి గుమ్మం దగ్గరికి రావడమే మధ్యాకాశం అంత లెక్క. అక్కడ మనం కొనిపోబడతాం యేసే దగ్గరికి. ప్రభు తన సంఘాన్ని కావులించుకుని పరలోకం లోపలికి తీసుకువెళ్ళగానే ఏమవుతుంది?
కొంచెం పేజీ తిప్పితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. ఏం జరుగుతుంది సంఘం ఎత్తబడగానే? మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనబోచుండగా కొందరు భక్తులు ఏంటిది బుద్ధి లేని కన్యకులు కొబ్బరి నూనె సువిశేషాలు ఈ కర్చీఫ్లు ఆశీర్వాదాలు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు మాత్రమే, కొనుక్కున్నవారు కాదు, సిద్ధపడి ఉన్న వాళ్ళు మాత్రమే అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఒక్కసారి ఆగండి, నేను చెప్తానన్న దుర్వార్త ఇది. అంతటా తలుపు వేయబడెను. సంఘం భూమి మీద ఉన్నంత వరకే తెరుచుకుని ఉంటుంది పరలోకం. సేవకులు భూమి మీద ఉన్నంత వరకే తెరుచుకుని ఉంటుంది పరలోకం. పరిశుద్ధాత్మ భూమి మీద ఉన్నంత వరకే తెరుచుకుని ఉంటుంది పరలోకం. ఎప్పుడైతే ప్రభు తన సంఘాన్ని, తన సేవకుల్ని పరిశుద్ధాత్మతో సహా ఇక్కడికి ఎక్కిరమ్ము అంటాడు, వీళ్ళందరూ ఎత్తబడగానే హఠాత్తుగా మాయమైపోతారు భూమి మీద నుండి. వీళ్ళు పరలోకానికి వెళ్ళగానే యేసు ప్రభు పరలోకపు తలుపులు వేసేస్తాడు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? ఐడియా ఉందా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం, ఇదే లాస్ట్. అతడు అగాధము తెరవగా, అగాధం అంటే పాతాళము, పరలోకపు తలుపులు మూసివేయగానే పాతాళం దడేల్మని తెరుచుకుంటుంది. అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను. అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను. ఆ పగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఆగండి, చాలు. నా చూడండి, స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. పరలోకపు తలుపులు వేయగానే పాతాళం దడేల్మని తెరుచుకుంటుంది. ముందే తెరుచుకోవచ్చు కదా అంటే ప్రభు అంటాడు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడలేవు అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సంఘం భూమి మీద ఉంది కనుకని పాతాళం పూర్తిగా తెరుచుకోలేకపోతుంది. భూమి మీద పాతాళము ఎవరికైనా భయపడుతుంది అని అంటే, మొదటిదేమో దేవునికి భయపడాలి యేసయ్యకి. రెండోది, ఈ భూమి మీద పాతాళము, నరకము ఎవరికైనా భయపడుతుంది అంటే అది సంఘానికే. అలాంటి సంఘమే తీసివేయబడితే ఇంకెందుకు ఆగుతుంది? దడేల్మని తెరుచుకుని అందులోంచి లూసిఫర్ ఘట సర్పం బయటకు వస్తాడు. అందులోంచి మొదటి క్రూర మృగం అబద్ధ క్రీస్తు బయటకు వస్తాడు. అందులోంచి రెండో మృగం అబద్ధపు ఆత్మ బయటకు వస్తుంది. అందులోంచి దయ్యాలు బయటకు వస్తాయి. అందులోంచి చీకటి బయటకు వస్తుంది. అందులోంచి నరక యాతన బయటకు వస్తాయి. అందులో ప్రభు అంటాడు, నరకంలో పురుగులు తింటాయంట. ఈ పురుగులన్నీ బయటకు వస్తాయి. మిడతలు, దయ్యాలండి, మిడతల రూపంలో కనిపించే, పెద్ద పెద్ద మిడతల రూపంలో కనిపించే దయ్యాలు భూమి మీదకి వచ్చి మనుషులు బతుకుండగా నరకం చూస్తారండి. భవిష్యత్తు ఏంటనుకుంటున్నారు అసలు మీరు? ఆ రోజు సచ్చినా డైరెక్ట్ నరకమే, వామ్మో బతికిపోదామన్న నరకమే. సావు కోసం ఎదురు చూస్తారంట జనాలు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15 చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి. భూరాజులు అంటే ఎవరు? ప్రతి దేశపు ప్రెసిడెంట్లు, గనులు అంటే పేరు సంపాదించిన, పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సెలబ్రిటీస్, హీరోయిన్లే కావచ్చు, నాయకులే కావచ్చు, నేతలే కావచ్చు, పేరు పొందిన సైంటిస్టులే కావచ్చు, పేరు పొందిన ఇంజనీర్లే కావచ్చు, పేరు పొందిన ఈ స్పోర్ట్స్ స్టార్స్, ఈ క్రీడాకారులే కావచ్చు, గనులను, సహస్రాధిపతులు అంటే సైనికులండి, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఆర్మీ అయినా, బిఎస్ఎఫ్ అయినా, సిఆర్పిఎఫ్ అయినా, ఎవరైనా సరే వారును. ధనికులు అంటే అంబానీ దగ్గర నుంచి మొదలుపెట్టి, జిందాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ప్రిలారా అమెజాన్ చీఫ్ కానీ, ఈ యాపిల్ ఐఫోన్ కంపెనీ చీఫ్ కానీ, గూగుల్ కంపెనీ చీఫ్ కానీ, ఈ ఫేస్బుక్ చీఫ్ కానీ, ఈ యూట్యూబ్ చీఫ్ కానీ, వీళ్ళందరూ ప్రస్తుతానికి టాప్ ధనవంతుల లిస్టులో ఉన్నారు. ధనవంతులను, బలిష్ఠులను, సాయిలన్ గారు చెప్పారు కదా, బాడీ బిల్డర్స్, బలమైన వాళ్ళను, బలిష్ఠులను,
ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడు ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చేసింది బాబోయ్. దానికి తాళజాలిన వాడెవడు, దాన్ని తట్టుకునే వాడెవడు నాయనా? మీరు మా మీద పడి, బండలారా కొండలారా బిల్డింగ్ లారా మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడే కంటే ఏ భోగం వస్తే బిల్డింగ్ పడిపోతుండగా దాని కిందకెళ్ళి పచ్చడై తొక్కి వేయబడి నలిగి చచ్చిపోవడం మంచిది అనుకుని పారిపోయారంటే ఎవరు? పేదోళ్ళు కదా వీళ్ళంతా. భూరాజులు, గనులు, బలిష్ఠులు, ధనికులు. ఈ రోజున పేదోడు చచ్చిపోతున్నాడు, వైద్యం చేయించుకోలేక చచ్చిపోతున్నాడు, కట్నాలు ఇచ్చుకోలేక చచ్చిపోతున్నాడు, పరీక్షలో పాసలేక చచ్చిపోతున్నాడు, లంచాలు ఇచ్చుకోలేక చచ్చిపోతుంటే భవిష్యత్తులో ఈ డబ్బున వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తారంట. మొత్తం సర్వనాశనం. ఏ డబ్బు కాపాడుతుంది అనుకుంటున్నారు? ఏ రాజకీయ వ్యవస్థ కాపాడుతుంది అనుకుంటున్నారు? ఏ రాజ్యాంగం కాపాడుతుంది అనుకుంటున్నారు? ఏ కంప్యూటర్లు, ఏ రోబోట్లు వచ్చి కాపాడుతాయి అనుకుంటున్నారు? ఏ బాబాలు కాపాడుతాయి అనుకుంటున్నారు? భవిష్యత్తు చాలా దారుణం. కానీ భయపడకండి, పరలోకపు తలుపులు ఇంకా తెరవబడి ఉన్నాయి. సంఘం ఇక్కడే ఉంది, సేవకులు కూడా ఇక్కడే ఉన్నాడు. స్తోత్రం చెప్పినట్టు ఒకసారి అందరూ లేచి నిలబడతాం. సూర్యుడు రోజు, చంద్రుడు ఎరుపై రోజు, భూకంపం కలిగే రోజు, నక్షత్రములు రాలే రోజు, ఆ రోజు శ్రమను యేసయ్యోగ్రత రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలైతే దొర్లే రోజు, ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. పాట పాడమని చెప్పట్లేదు, మీరు ప్రార్థన చేయండి. మార్మల్స్ పొందారా? బాప్తిజం తీసుకున్నారా? రక్షణ పొందారా? కడుపులో బాగైందని సాక్షులు నాకు చెప్పకండి. సంతోషం, కడుపులో బాగైతే సంతోషం, తప్పేం కాదులే. నడుము బాగైతే సంతోషం, తప్పేం కాదులే. సంతానం కలిగిన స్తోత్రం, తప్పేం కాదు. అప్పుడు తీరాయా, ఇల్లు కట్టుకున్నావా, పాస్ అయిపోయావా, చాలా సంతోషం అమ్మా. కానీ రక్షణ పొందావా? ఈ మహాభయంకరమైన శ్రమలనుండి నిన్ను రక్షించి తప్పించి సంఘంలో చేర్చేది రక్షణ ఒకటే ప్రియులారా. ఏడేళ్ళ శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు.
పొట్టి జక్కయ్య కథలు వినే దినాలు కావివి. తప్పిపోయిన కుమారుని కథలు వినే దినాలు కావు ఇవి. పిట్ట కథలు కట్టు కథలు వినే దినాలు అయితే కావు ప్రియులారా. భూమి మీద సెటిల్ అయ్యే వర్తమానాల దినాలు కావు, వినే దినాలు కావివి. దేవుడు నేను ఎలాగ ఆశీర్వదిస్తాడో దానికి 7 పాయింట్లు వినాల్సిన దినాలు కావివి. నువ్వు దేవుని కోసం ఎంత వైరాగ్యంతో లేచి నిలబడతావో, ఏం చేయగలుగుతావో, చచ్చిపోవడానికైనా సిద్ధపడతావా, నీ తీర్మానం తీసుకోవాల్సిన దినాలు తెలుసా ఇవి. సిద్ధపడండి. ఇక మరలా ఇలా మీటింగ్లు పెట్టుకుంటామని గ్యారంటీ లేదు, చెప్తున్నాను కదా. బయట దుకాణాలు కూడా బంద్ అయిపోతాయి. మీరు బిస్కెట్లు కొనుక్కొని కూడా తినడానికి లేని పరిస్థితులు రాబోతున్నాయి. నీళ్ల బాటిల్ కూడా రేషన్ కార్డు మీద తెచ్చుకోవాల్సిన దినాలు రాబోతున్నాయి. పెళ్లి చేసుకుంటారేమో కానీ పిల్లల కన్నానికి భయపడే దినాలు రాబోతున్నాయి. పిల్లల్ని దాచుకునే దినాలు రాబోతున్నాయి. $10,000 ఇస్తాం, మీ ఇంట్లో ముసలిని చంపేయండి అంటే చంపేసే దినాలు రాబోతున్నాయి పిల్లరా. జనాభా తగ్గాలి. ప్రపంచ ప్రభుత్వం టార్గెటే అది. 600 కోట్ల మంది జనాల్ని చంపాలి. 200 కోట్ల వనరులన్నీ కూడా దాచుకుంటున్నారు భూగర్భంలో, అండర్ గ్రౌండ్ లో. ఎండలకి సావాలి, తుఫాన్లకి సావాలి, భూకంపాలకి సావాలి, రోగాలకి సావాలి, యాక్సిడెంట్లు ఇవి సావాలి. ఈ కష్టాలు తట్టుకోలేక అబోర్షన్ చేయాలి, ఆత్మహత్య చేసుకో, చచ్చిపోవాలి, పిల్లల్ని కడుపులో చంపేయాలి. టార్గెట్ చావు. యేసొక్కడే జీవమై ఉన్నాడు. బ్రతికించగలిగిన దేవుడు ఒక్కడే, జీవమై ఉన్న దేవుడు ఒక్కడే, రక్షించగలిగిన దేవుడు ఒక్కడే. సంఘములో చేర్చుకుని నేను సంఘంతో పాటు పరలోకానికి తీసుకు వెళ్ళిపోయే దేవుడు ఒక్కడే. ఆయన పేరు యేసు. ఆయన దగ్గరికి రాకపోతే, ఆ సంఘంలో చేర్చబడకపోతే నష్టం నీకే. ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు, ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని బలంతంగా కూర్చోబెట్టి యేసు దేవుడు నువ్వు ఒప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు ఏర్పాట్లో ఉంటే నమ్ముతావు, నువ్వు బాప్తిసం తీసుకుంటావు.